హాంకాంగ్ చికెన్ వింగ్స్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ వింగ్స్, సెసేమ్ తెల్ల నువ్వులు అన్నమాట, అజినమోటో, అల్లం, వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ సాస్, సోయా సాస్, ఇంకా బటర్. చాలా సింపుల్ డిష్ ఇది. ఉన్న మొత్తం ఇంగ్రీడియంట్స్ తోటి ఒక మ్యారినేట్ రెడీ చేసుకొని ఆ మ్యారినేట్లో ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుంటాం. మ్యారినేట్ అయిన తర్వాత బటర్లో కుక్ చేసుకుంటాం. ఓకే, అండ్ నౌ విల్ స్టార్ట్. వెల్లుల్లి చాప్ చేసుకుంటున్నా. ఓకే, గార్లిక్ ఫైన్ చాప్ అయిపోయింది. అండ్ జింజర్. ఓకే, ఇంకా చాప్ చేయాల్సినవి ఏం లేవు కదా, స్టార్ట్ చేద్దాం. అల్లము, వెల్లుల్లి, ఇంకేమేమి వేయాలి, చిల్లీ సాస్, చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, అంతే. కాస్త ఉప్పు, కొంచెమే ఉప్పు సోయా సాస్లో ఉంటుంది, అందుకని వేసేసి మిక్స్ చేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఎంఎస్జీ వేసాం కదా, అజినమోటో, టేస్టింగ్ సాల్ట్, అవన్నీ కరిగేలాగా నీట్గా కలుపుకోవాలి. ఓకే, ఇంట్లో చికెన్ వేసుకుందాం. సేమ్ తెల్ల నువ్వులు ఉన్నాయి కదా, తెల్ల నువ్వుల్ని లాస్ట్లో గార్నిష్ కోసం మాత్రం వాడతాము, కాబట్టి ఇందులో కలపాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది కలిసిపోయింది. దీన్ని కాసేపు అలా మ్యారినేట్ అవ్వడానికి వదిలేద్దాం. ఒక 10-15 మినిట్స్ అలా మ్యారినేట్ అవనిద్దాం. ఓకే, కొద్దిగా మ్యారినేట్ అయిన తర్వాత తీసి కుక్ చేసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ ఇట్లాంటి ఫింగర్ ఫుడ్స్ ఇట్లాంటివి వెట్ టు డ్రై కాంబినేషన్స్లో నడుస్తూ ఉంటాయి ఏషియన్ స్టైల్ డిషెస్లో. ఒక్కోసారి ఏం చేస్తారంటే వీళ్ళు ఈ విధంగా డ్రైగా కాకపోయినా దీనికి మళ్ళీ కోటింగ్ ఇస్తారు. అంటే కార్న్ఫ్లోర్ తోటి డస్టింగ్ చేసుకొని దాన్ని డీప్ ఫ్రై కానీ షాలో ఫ్రై కానీ చేసి మళ్ళీ సాస్లు వేసి కలిపే పద్ధతి కూడా వాళ్ళకు ఉంటుంది. మనం యూజువల్గా చేసే చికెన్ 65, చికెన్ మంచూరియన్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అలాంటి పద్ధతిలోనే చేస్తారనమాట. అంటే చికెన్కి కావచ్చు, ఏదైనా మీట్కి కానీ వెజిటబుల్స్కి కానీ ఒక కోటింగ్ ఇచ్చి ఆ కోటింగ్ని ఫ్రై చేసుకొని దాన్ని సాసుల్లో వేసి సాతే చేస్తారు. మనం డైరెక్ట్గా చేస్తున్నాం. ఇదో పద్ధతి. ఓకే, చికెన్ ఇందులోకి షిఫ్ట్ చేయాలి.
రైట్, నీట్గా కుక్ చేసుకోవాలి లోపల నుంచి బయట వరకు. చికెన్ మాడకుండా అలా అని పచ్చిగా ఉండకుండా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రెడీ అయిపోయింది. నౌ వీ కెన్ గో టు ప్రజెంటేషన్.